ప్రేలందరికీ నమస్కారం. ఆర్ఆర్ డిజిటల్ డైనాసిటీకి స్వాగతం. ఈ రోజు మనం చూడబోయే ఫోన్ వచ్చేసరికి సామ్సంగ్ వాళ్ళు లాంచ్ చేసిన ఫోన్ సామ్సంగ్ S24. ఇది 1 year బ్యాక్ లాంచ్ అయింది, బట్ ఎక్సినోస్ ప్రాసెసర్ తో లాంచ్ అయింది 1 year బ్యాక్. ఇప్పుడైతే మనకి ఇది స్నాప్ డ్రాగన్ వేరియంట్ లో అయితే తెచ్చారు. అండ్ ఫ్లిప్కార్ట్ సేల్స్ లో ఇది 40,000 కి వస్తుంది. అసలైతే ఇది 70,000 ప్రైస్ అయితే ఇప్పుడు ఉంది నేను చూసేసరికి. బట్ ప్రైస్ తగ్గిన తర్వాత ఇది 40,000 అయితే మన చేతికి వస్తుంది, అన్ని కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని. అండ్ ఈ ఫ్లిప్కార్ట్ సేల్స్ కి ఈ ఫోన్ అయితే వర్తో కాదో కూడా తెలుసుకుందాం. వీళ్ళు ఇచ్చిన ఈ ఆఫర్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉంది. సరే, ఇందులో ఉన్న లోపాలు ఏంటి, ఇందులో ప్లస్ పాయింట్స్ ఏంటి అనేది మనం వీడియోలో చూసేద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ చెప్పాలనుకుంటున్నా, ఎందుకంటే ప్రతి సాటర్డే టెక్ న్యూస్ పెడతానని చెప్పాను, బట్ దానికి యూట్యూబ్ బోర్డు రీచ్ అసలు ఇవ్వట్లేదు. అండ్ ఛానల్ గ్రో అయిన తర్వాత అయితే కన్ఫర్మ్ గా మళ్ళీ టెక్ న్యూస్ అయితే స్టార్ట్ చేస్తాను. దానికి మీ దగ్గర నుంచి అయితే నాకు కొంచెం సపోర్ట్ కావాలి. అదే సబ్స్క్రైబ్ చేసుకోవడం అండ్ ఆల్సో వీడియో నచ్చితే లైక్ చేయడం. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూసి మీకు ఈ వీడియో కనుక నచ్చితేనే లైక్ చేయండి. అండ్ ఆల్సో ఛానల్ కూడా నచ్చినట్టయితే ఛానల్ని విజిట్ చేసి కంటెంట్ మొత్తం చూసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే 100 సబ్స్క్రైబర్స్కి అయితే రీచ్ కావాలి. దానికి మీ ఫుల్ సపోర్ట్ అయితే కావాలి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ సర్ఫ్ ఇంటు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిలో ఇన్బాక్స్ కంటెంట్ చూసుకుంటే ముందుగా మొబైల్ ఉంటుంది. మొబైల్తో పాటు ఒక Type-C to Type-C కేబుల్ అండ్ సిమ్ ఎజెక్టర్ పిన్ అండ్ కొంచెం పేపర్ వర్క్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఫోన్ డిజైన్ వచ్చేసరికి మనకి కాంపాక్ట్ సైజ్ డిజైన్ తో వస్తుంది. ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే మిమ్మల్ని ఎక్కడ కాంప్రమైజ్ చేయకుండా ఫుల్ ప్రీమియం డిజైన్ తో ఉంటుంది అనమాట. అండ్ వెయిట్ చూసుకుంటే ఇది 167 grams తో వస్తుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు డిజైన్, ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 తో వస్తుంది అనమాట. అండ్ ఫ్రేమ్ వచ్చేసరికి అల్యూమినియం ఫ్రేమ్ తో వస్తుంది. నెక్స్ట్ డిస్ప్లే చూసుకుంటే డిస్ప్లే ఇది డైనమిక్ LTPO AMOLED డిస్ప్లే తో వస్తుంది. అండ్ డిస్ప్లే వచ్చేసరికి మనకి ఇది ఫుల్ HD డిస్ప్లే ఇది. అండ్ స్క్రీన్ సైజ్ వచ్చేసరికి 6.2 inches తో వస్తుంది. అండ్ స్క్రీన్ టు బాడీ రేషియో చూసుకుంటే 90.9% అయితే స్క్రీన్ టు బాడీ రేషియో ఉంటుంది. ఈవెన్ దో వాళ్ళు మనకి ఫుల్ HD డిస్ప్లే ఇచ్చినప్పటికీ మనకు ఆ కలర్ గానీ ఆ వైబ్రెన్స్ కానీ చాలా బాగుంటుంది. బికాస్ నేను ఇందాక చెప్పినట్టు ఇది కాంపాక్ట్ సైజ్ ఫోన్తో వస్తుంది కాబట్టి మీకు ఎక్కడ ఆ ఫీలింగ్ డల్నెస్ కానీ అలాంటిది ఏం కనిపించదు. బికాస్ ఆ డిస్ప్లే వచ్చేసరికి సామ్సంగ్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. సామ్సంగ్ వాళ్ళనే కాదు, ఏ బ్రాండ్ వాళ్ళు ప్రొవైడ్ చేసినా ఒకేలా ఉంటుంది, బట్ సామ్సంగ్ వాళ్ళు కాబట్టి ఒక స్టెప్ పైన ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు డిస్ప్లే రిజల్యూషన్, ఇది 416 ppi అయితే వస్తుంది. అండ్ డిస్ప్లే ప్రొటెక్షన్ కి వీళ్ళు యూజ్ చేసింది వచ్చేసరికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ప్రొటెక్షన్. ఇది ఎందాక చెప్పావు కదా. ఓ సారీ, డిస్ప్లే వచ్చింది కదా అని మళ్ళీ ప్రొటెక్షన్ కూడా చెప్పేశాను. అండ్ కమింగ్ టు OS, ఇది Android 14 తో వస్తుంది. అండ్ 7 మేజర్ ఆండ్రాయిడ్ అప్గ్రేడ్స్ అయితే వస్తాయి ఈ ఫోన్ కి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు UI, ఇది One UI 6.1 తో వస్తుంది. మనల్ని మెస్మరైజ్ చేసే విషయం వచ్చేసరికి ఈ ఆపరేటింగ్ సిస్టమే. ఎస్, ఈ ఫోన్కి ఆపరేటింగ్ సిస్టమ్ అంత పెద్ద ప్లస్ పాయింట్. బికాస్ కాంపాక్ట్ సైజ్ ఫోన్లో ఆ OS అనేది అంత బాగుంటుంది. ఇదేదో మళ్ళీ పెయిడ్ రివ్యూ లాగా అనుకోకండి, ఇది మామూలుగానే అన్ని సామ్సంగ్ ఫోన్స్లో ఉంటుంది. బికాజ్ మీలోనే కొంతమంది ఉంటారు కదా సామ్సంగ్ ఫోన్ యూజ్ చేసే వాళ్ళు, వాళ్ళకి తెలుస్తుంది UI అనేది ఎంత బాగుంటుందో. సామ్సంగే కాదు, వివో కూడా అంతే. వివోలో ఏంటంటే కెమెరా టెస్టింగ్ అయితే ఆసమ్గా ఉంటుంది అసలు ఆ షోరూంలో చూసినప్పుడు. మరి దాని తర్వాత అది ఈ వీడియో చూసే వాళ్ళందరికీ తెలుసు. మీ ఎక్స్పీరియన్స్ అలాంటి వివో ఫోన్తో కింద కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. అలాగే సామ్సంగ్ ఫోన్ ఎక్సినోస్ ప్రాసెసర్ వాడిన వాళ్ళు కూడా కామెంట్స్లో చెప్పండి. అంటే ఇదే ఫోన్ S24 ఎవరైతే ఎక్సినోస్ ప్రాసెసర్తో కొన్నారో వాళ్ళు కూడా కామెంట్స్లో పెట్టండి మీరు ఎంత తిట్టుకుంటున్నారని. అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ తర్వాత ది బెస్ట్ పాయింట్ సామ్సంగ్ ఫోన్స్లో ప్రస్తుతానికి ఏంటంటే AI ఫీచర్స్ అనమాట. AI ఫీచర్స్ యాపిల్ కన్నా సామ్సంగ్లోనే బాగుంటాయి. సామ్సంగ్ అనే కాదు, అన్ని ఆండ్రాయిడ్ బ్రాండ్స్లో కూడా మనకు ఆ ఫీచర్స్ అయితే బాగా ఎవాల్వ్ అవుతున్నాయి. మనకు తెలుస్తుంది అది సర్కిల్ టు సెర్చ్ అని అలాంటి కొన్ని ఫీచర్స్. అండ్ ఆల్సో ఈ ఇమేజ్ జనరేట్ చేసేది కానీ ఇవన్నీ బాగా పనిచేస్తాయి సామ్సంగ్లో అండ్ మిగతా ఆండ్రాయిడ్ ఫోన్స్లో కూడా. అండ్ ఎక్స్ట్రా ఫీచర్ లైక్ NFC కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, వేర్ మీరు జస్ట్ ఆ కార్డ్ పేమెంట్కి టచ్ చేస్తే చాలు ఫోన్ని పేమెంట్ అయిపోతుంది. స్నాప్డ్రాగన్ ప్రాసెసరే కాదు, ఎక్సినోస్ ప్రాసెసర్ వాడిన వాళ్ళకి కూడా ఆ ఫీలింగ్ తెలుస్తుంది UI అనేది ఎంత బాగుంది అనేది. ఇది 1 year బ్యాక్ రిలీజ్ అయినప్పుడు One UI 6.1 తో వచ్చింది కదా, ఇప్పుడు One UI 7 రన్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే మీరు ఫోన్ అన్బాక్స్ చేసిన తర్వాత అప్డేట్లో. అండ్ నేను ఇప్పటివరకు పొగిడిన UI వచ్చేసరికి కూడా అదే. అండ్ సామ్సంగ్ ఫోన్ యూజ్ చేసే వాళ్ళకైతే గుడ్ లాక్ అనే యాప్ అనేది ఒకటి తెలుస్తుంది. ఇది S సిరీస్ అండ్ A సిరీస్కి బాగా పర్ఫామ్ చేస్తూ ఉంటుంది. మనం కస్టమైజేషన్స్ అనేది చాలా బాగా చేసుకోవచ్చు ఇందులో. అండ్ నెక్స్ట్ కలర్స్ చూసుకుంటే గోల్డెన్ ఎల్లో, వైలెట్, బ్లాక్ అండ్ గ్రే కలర్స్ తో వస్తుంది. అండ్ ఆల్సో IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు బ్యాక్ సైడ్ కెమెరాస్ వచ్చేసరికి ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తున్నాయి బ్యాక్ సైడ్. కమింగ్ టు అవర్ మెయిన్ కెమెరా వచ్చేసరికి 50 MP మెయిన్ కెమెరా అండ్ అల్ట్రా వైడ్ వచ్చేసరికి 12 MP అండ్ టెలిఫోటో కెమెరా వచ్చేసరికి 10 MP. ఈ కెమెరా సెటప్ తో అయితే బ్యాక్ సైడ్ వస్తుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి 12 MP సెల్ఫీ కెమెరా. నేను చూసినంత వరకు అయితే మెయిన్ కెమెరా బ్యాక్ సైడ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా పర్ఫామ్ చేసింది. అన్ని బాగానే ఉన్నాయి కానీ బట్ అల్ట్రా వైడ్ అండ్ టెలిఫోటో లెన్స్ వచ్చేసరికి కొంచెం ఎడ్జ్ డిటెక్షన్ ప్రాబ్లం అయితే వస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ ఆల్సో గుర్తుపెట్టుకోండి, ఈ బ్యాక్ సైడ్ కెమెరా మాత్రం మీకు ఎటువంటి బూస్టెడ్ కలర్స్ తో రాదు. లైక్ వివో, ఒప్పో, రియల్మీ ఇట్లాంటి బూస్టెడ్ కలర్స్ అయితే రావు ఇందులో.
అండ్ కమింగ్ టు బ్యాక్ సైడ్ వీడియో క్యాపబిలిటీ, ఇది 8K 30 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు వీడియోస్. 8K రికార్డింగ్, 8K ఎవరు వాడుతున్నాడు ఇప్పుడు? 8K ఎవడన్నా వాడతాడా? స్టోరేజ్ ఫుల్ అయిపోతుంది కానీ. సరేరా, వీడియో క్యాపబిలిటీ చెప్పాలి కదా. అండ్ 4K 60 FPS లో కూడా రికార్డ్ చేసుకోవచ్చు. 4K 60 FPS లో మాత్రం వీడియో అయితే సూపర్ గా వస్తుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసుకొని కూడా వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు ఇందులో. బ్యాక్ కెమెరా అయితే మిమ్మల్ని ఎక్కడా డిసప్పాయింట్ అయితే చేయదు. అండ్ కమింగ్ టు ఫ్రంట్ కెమెరా కూడా పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. ఫ్రంట్ కెమెరాతో యూజ్ చేసి కూడా మనం 4K 60 FPS వరకు వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరాతో కూడా వీడియోస్ కానీ వ్లాగ్స్ కానీ చాలా బాగా తీసుకోవచ్చు, అంత బాగుంటాయి కెమెరాస్. నెక్స్ట్ కమింగ్ టు పర్ఫార్మెన్స్, ఇది స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. 8 Gen 3 అనేది కొంచెం పాతదే కానీ ఇదేం తక్కువ ప్రాసెసర్ అయితే కాదు. 1 year బ్యాక్ రిలీజ్ అయిన ప్రాసెసర్ అయినా కూడా ఇందులో పర్ఫార్మెన్స్ అయితే టాప్ నాచ్ ఉంటుంది. బట్ గేమ్స్కి అయితే ఈ ఫోన్ అంత పనికిరాదని అనుకుంటున్నా, బికాస్ బ్యాటరీ లైఫ్ అయితే చాలా తక్కువ ఇందులో వచ్చేది. అండ్ ఫోన్ కూడా గేమ్స్ ఆడేటప్పుడు కొంచెం హీట్ కూడా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. అండ్ BGM వచ్చేసరికి 120 FPS అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది ల్యాక్స్ ఉంటాయి బ్రో అంటే ల్యాక్స్ కాదు ఇక్కడ ప్రాబ్లము, బ్యాటరీ లైఫ్. అండ్ ఆల్సో కొంచెం ఫోన్ మీరు గైరోలో పెట్టి వాడుతుంటే కొంచెం ఇబ్బంది పెడుతుంది ఫోన్ అయితే. అంటే వీళ్ళు ఇచ్చిన బాడీ అలాంటిది కదా, ఈ బాడీ వల్ల ఈ ఎడ్జెస్ కాలటం అలా జరుగుతూ ఉంటుంది పౌచ్ లేకుండా యూజ్ చేస్తే. మనకి ఓవర్ హీట్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది కానీ బట్ అది రీచ్ అయ్యే టెంపరేచర్ వచ్చేసరికి 40 degrees వరకు అయితే టెంపరేచర్ రీచ్ అవుతుంది. బట్ వీళ్ళు ఇచ్చిన ఫ్రేమ్ వల్ల అలాగా మనకి అనిపిస్తూ ఉంటుంది. ఆ చుట్టూతా ప్రొవైడ్ చేశారు కదా వీళ్ళు ఫ్రేమ్, ఆ ఫ్రేమ్ వల్ల. అండ్ కమింగ్ టు బ్యాటరీ, ఇది ఒక నెగిటివ్ అనే చెప్పాలి. 4000 mAh బ్యాటరీతో వస్తుంది ఈ ఫోన్ అయితే. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసరికి 25 వాట్. అండ్ ఈ 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్కి వీళ్ళు బాక్స్లో అయితే ఛార్జర్ ప్రొవైడ్ చేయరు. మనం ఈ 40,000 పెట్టి మళ్ళీ ఆ ఛార్జర్కి కూడా ఇంకో 2,000 పెట్టాలన్నమాట బయట కొనుక్కోవడానికి. అండ్ ఛార్జింగ్ టైం వచ్చేసరికి 0 to 100 మనకి ఇది 1 hour 30 minutes వరకు టైం అయితే తీసుకుంటుంది. అండ్ మీరు కనుక మోడరేట్ యూజర్ అయితే మనకి ఇది 6 hours వరకు స్క్రీన్ ఆన్ టైం వస్తుంది. అండ్ హెవీ యూజర్ అయితే 4 hours వరకు స్క్రీన్ ఆన్ టైం అయితే వస్తుంది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి పవర్ బ్యాంక్ని అయితే తీసుకెళ్ళాలి ఈ ఫోన్ని ఛార్జ్ చేయడానికి. ఆర్ మీరు వెళ్ళిన చోట అయితే మనకు ఆ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ పాయింట్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ కమింగ్ టు పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్, ముందుగా నెగిటివ్స్ చూద్దాం. నెగిటివ్స్ వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఉన్న బ్యాటరీ లైఫ్ అనమాట. ఇందులో బ్యాటరీ లైఫ్ అయితే అస్సలు బాగుండదు. 6 hours వరకు మాత్రమే వస్తుంది. మీరైతే పవర్ బ్యాంక్ కన్ఫర్మ్ గా క్యారీ చేయాలి. అంటే కాంపాక్ట్ ఫోన్ కాబట్టి మనం బ్యాటరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేం. బట్ మీరు బ్యాటరీ కావాలనుకుంటే మాత్రం మీరు ఈ పవర్ బ్యాంక్ అయితే క్యారీ చేయాలి. సరే, లెట్స్ లీవ్ బ్యాటరీని వదిలేద్దాం. బ్యాటరీని వదిలేసినా కూడా ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేసే ఫాస్ట్ ఛార్జింగ్ అదే మన సెకండ్ నెగిటివ్ పాయింట్. 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రమే ఇది సపోర్ట్ చేస్తుంది. అండ్ థర్డ్ నెగిటివ్ పాయింట్ వచ్చేసరికి ఈ ఫోన్ హీట్ అవుతుందని చెప్పా కదా, ఈ ఫోన్ హీట్ అయినప్పుడల్లా మనకి బ్రైట్నెస్ అయితే డ్రాప్ అయిపోతూ ఉంటుంది. సేమ్ యాజ్ ఐఫోన్లో కూడా అంతే జరుగుతుంది, ఇందులో కూడా అంతే. బ్రైట్నెస్ అయితే డ్రాప్ అయిపోతూ ఉంటుంది అనమాట ఫోన్ కొంచెం హీట్ అయినా. కమింగ్ టు యావరేజ్ వచ్చేసరికి నేను ఫ్రంట్ కెమెరాకి అయితే ఇస్తాను. ఫ్రంట్ కెమెరా అయితే బాగుంది, బట్ మనకి పోర్ట్రేట్ మోడ్లో అయితే కొంచెం ఎడ్జ్ డిటెక్షన్ ప్రాబ్లం అయితే వస్తుంది. కమింగ్ టు పాజిటివ్ పాయింట్స్, ఫస్ట్ పాజిటివ్ పాయింట్ వచ్చేసరికి ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేసిన ప్రాసెసర్. ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేసిన 8 Gen 3 ప్రాసెసర్ వచ్చేసరికి వీళ్ళు తీసుకున్న బెస్ట్ మూవ్ అనే చెప్పాలి. ఇంతకు ముందు కూడా ఇదే తెచ్చుంటే బాగుండేది. అండ్ సెకండ్ పాజిటివ్ పాయింట్ వచ్చేసరికి వీళ్ళు ప్రొవైడ్ చేసిన బ్యాక్ కెమెరాస్, ఫ్రంట్ కాదు బ్యాక్ కెమెరాస్ వర్క్. బికాస్ బ్యాక్ సైడ్ వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే ఎక్సలెంట్ గా వస్తున్నాయి ఇందులో. నెక్స్ట్ వీళ్ళు ప్రొవైడ్ చేసిన IP రేటింగ్, ఇది IP68 టెస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ తో వస్తుంది. సో మనం ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ లాగా కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మేజర్ పాజిటివ్ పాయింట్ వచ్చేసరికి మనకు వీళ్ళు ఇందులో ప్రొవైడ్ చేసిన UI One UI 7 ఎక్సలెంట్ గా ఉంది ఈ ఫోన్ లో అయితే. సో అందుకని నేను ఈ పాయింట్ ని కూడా పాజిటివ్ పాయింట్స్ లోకి కన్సిడర్ చేయాల్సి వచ్చింది. అండ్ ఫైనల్లీ 40,000 రూపీస్కి ఇది వర్తేనా బ్రో అంటే ఇది కన్ఫర్మ్ గా వర్తే ఆ ప్రైస్ కి. అండ్ ఓన్లీ ఇఫ్ మీరు హెవీ యూజర్ కాకపోయినా అండ్ ఆల్సో గేమ్స్ ఎక్కువ ఆడరు అనుకుంటే మాత్రమే ఈ ఫోన్ మనకి బెస్ట్ చాయిస్ అవుతుంది. అంటే మనం క్యాజువల్ గా మామూలుగా గేమ్స్ ఆడుకోవచ్చు, బట్ బ్యాటరీ లైఫ్ అయితే అంతసేపు రాదు ఇందులో. సో ఈ పాయింట్స్ అన్ని కన్సిడర్ చేసుకున్న తర్వాత ఈ ఫోన్ ని తీసుకోవాలా వద్దా అన్నది మీ డెసిషన్. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా నా ఒపీనియన్ Samsung S24 పైన. మీకు ఈ వీడియో ఇస్తే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.